పాలస్తీనాలోని గాజాలో ఐక్యరాజ్య సమితి చేత నడపబడుతున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు ఇవన్నీ హమాస్ తీవ్రవాదుల చేతనే నడపబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహాయక సిబ్బంది కూడా హమాస్ తీవ్రవాదులే. అందుకనినే అక్కడ జరుగుతున్నది ఒకటైతే వేరే జరిగిందని ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్లు ఇస్తున్నారు. చచ్చిపోతోంది హమాస్ తీవ్రవాదులైతే గాజా పౌరులు చచ్చిపోయారని ఐక్యరాజ్య సమితి పదే పదే చెప్తూ ఉంటుంది. అక్కడ చచ్చిపోతోంది పౌరులు కాదు, తీవ్రవాదులు. అట్లాగే ఆయా విద్యా సంస్థలు, అట్లాగే శిబిరాలు, వీటన్నిట్లలో కూడా హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటున్నారు, సిబ్బంది కూడా హమాస్ తీవ్రవాదులే అని ఇజ్రాయెల్ పదే పదే చెప్పినా వినలేదు. ఈ మధ్యన సాక్ష్యాలతో సహా చూపెట్టింది ఇజ్రాయెల్. చివరికి ఐక్యరాజ్య సమితి సహాయ శిబిరానికి సంబంధించిన ప్రత్యేక కార్యాలయం కిందే హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి సొరంగం బయటపడినటువంటి నేపథ్యంలో బిత్తరపోయింది యావత్ ప్రపంచం. దాన్ని కవర్ చేసుకోవడానికి డౌన్ ప్లే నాటకాలు ఆడుతున్నారు. ఈ దశలో ప్రపంచ దేశాలు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఈ సహాయక విభాగానికి ఇంతవరకు సాయం చేస్తూ వస్తున్నటువంటి అన్ని దేశాలు తమ నిధుల్ని ఉపసంహరించుకున్నాయి, ఇవ్వడం మానేసినాయి. అయితే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఐర్లాండ్ దేశం మాత్రం తాను $20 మిలియన్ సాయం ఇవ్వబోతున్నానని, అది గాజాలో ఉన్నటువంటి సాధారణ ప్రజల మానవ హక్కుల్ని పరిరక్షించేందుకోసమని తాజాగా ప్రకటించింది.